హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. రైతు సోదరులారా, ఈరోజు వచ్చేసి తారీఖు 10వ తారీఖు జనవరి నెల 2025 శుక్రవారం. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ చెప్పబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషను. రైతు సోదరులారా, ఈరోజు నుంచి అంటే ఈరోజు ఒక్కరోజే మార్కెట్, రేపు 11వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా మిర్చి మార్కెట్ యార్డ్ గుంటూరు సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. దాని కారణంగా 5 రోజులు అంటే రేపు నుంచి మిర్చి మార్కెట్ యార్డ్ సెలవు, మళ్ళీ 16వ తారీఖు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి 5 రోజులు మిర్చి మార్కెట్ సెలవు కాబట్టి 5 రోజులు మిర్చి మార్కెట్ రేట్లు రావు. ఈరోజే లాస్ట్. మరలా మనం 16వ తారీఖు మిర్చి మార్కెట్ రేట్లు, గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు తెలుసుకుందాము. అయితే ఈరోజు వచ్చేసి మార్కెట్ ఎలా ఉంది అంటే, ఒక చిన్న విషయం, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు రైతు సోదరులారా, పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పే రేట్లు మీరు పూర్తిగా అర్థమవుతాయి, ఏ రకం ఏ రేటు పడుతుంది అనేసి. కాబట్టి ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కనుక చూసుకుంటే యార్డ్కి కొత్త బస్తాలు అంటే కొత్త కాయలు ఒక 20,000 నుంచి 22,000 వరకు వచ్చినాయి అనుకోవచ్చు. సరే, ఒక 100 అటు ఇటుగా. అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి మార్కెట్ అయితే కొద్దిగా స్లోగా ఉంది. కొద్దిగానే కాదు, గతంలో పోల్చుకుంటే మటుకు స్లోగానే ఉంది. ఎందుకంటే 5 రోజులు మిర్చి యార్డ్ సెలవు కాబట్టి ఈరోజు అంత స్పీడ్గా అయితే కొనుగోలు అయితే జరగలేదు. అదొకటి. ఈరోజు కనుక మనం కొత్త కాయలు కనుక చూసుకుంటే రేటు కనుక వచ్చేసి, మనం తేజాలు కనుక అంటే నేను చెప్పేది కొత్త కాయలు రేట్లు జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్త కాయలు తేజాలు కనుక చూసుకుంటే మీడియంలు 10,000 నుంచి 11,000, మీడియం బెస్ట్లు 11,000 నుంచి 12,000, బెస్ట్లు 12,000 నుంచి 13,500, సూపర్ బెస్ట్లు 13,500 నుంచి 14,000, 14,200, డీలక్స్లు కనుక అయితే 15,000. తర్వాత టెస్లా 111 అనేసి కొత్త రకం ఈ మధ్య బాగా వినబడుతుంది. ఇది ఒక 200 రూపాయలు, 300 రూపాయలు అయితే గిరాకీ నడుస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఈ కనుక మీడియాలు కనుక అయితే 10,500 నుంచి 11,000, మీడియం బెస్ట్లు కనుక అయితే 11,200 నుంచి 12,500 ఆ స్థాయిలో పడుతుంది మీడియం బెస్ట్లు కనుక అయితే 13,000 నుంచి 14,000 దాకా, సూపర్ బెస్ట్లు కనుక అయితే 14,000 నుంచి 14,500, డీలక్స్లు కనుక అయితే 15,000 నుంచి 15,200, 15,300, ఒక 100 అటు ఇటుగా అయితే పడుతున్నాయి. ఈ మధ్య ఈ టెస్లా 111 అనేది కొద్దిగా పేరు వినబడుతుంది, కాయలు బాగున్నాయి, క్వాలిటీ బాగుంది అనేసి. తర్వాత మనం కనుక చూసుకుంటే 341 కనుక మనం చూసుకుంటే అయితే రైతు సోదరులారా, మనం చెప్పే రేట్లు అక్కడ గుర్తుపెట్టుకోండి. ఒక 200, 100 అటు ఇటుగా కుడి ఎడంగా అయితే ఉంటుంది. నెక్కచ్చిగా అయితే గిర్రగీసుకొని మీ అనుకోవద్దు ఇదే రేటు అని. ఒక 200 కుడి ఎడంగా చెబుతుంటాం. ఎందుకంటే యార్డ్లో జరిగేటప్పుడు ఒక రేటు ఉంటుంది, మచ్చుకాడికి పోయినప్పుడు ఒక 100, 150 అనేది తరుగుదల ఉంటుంది. కాబట్టి ఒక 100, 200 కుడి ఎడంగా వేసుకోండి. నెక్కచ్చిగా గిర్రగీసుకొని అయితే వేసుకోవద్దు. 341 మార్కెట్ కనుక చూసుకుంటే మీడియం కనుక అయితే 10,000 నుంచి 11,000, మీడియం బెస్ట్లు కనుక అయితే 11,000 నుంచి 12,000, బెస్ట్లు కనుక అయితే 12,000 నుంచి 13,000, సూపర్ బెస్ట్లు కనుక అయితే 13,000 నుంచి 14,000, డీలక్స్ కనుక అయితే 14,000 నుంచి 14,500. ఇంకెక్కడ డీలక్స్ అంటే 14,500 మించి రేట్లు వేసే కాయలు అయితే ఎక్కడా లేవు. ఎక్కడైనా ఉంటే అది కూడా వేయటానికి కూడా కొద్దిగా ముందు వెనక ఆలోచిస్తున్నారు, రేట్లు పెంచబెట్టడానికి. ఎందుకంటే 5 రోజులు మిర్చి యార్డు సెలవు కాబట్టి, మళ్ళీ 16వ తారీఖు గుంటూరు మిర్చి యార్డు ఓపెన్ కాబట్టి, మళ్ళీ ఈ 5 రోజుల్లో రేటు ఏమైనా తగ్గితే ఇబ్బంది అయితే అనే ఉద్దేశంతో వ్యాపారస్తులు అయితే అంత స్పీడ్గా అయితే కొనుగోలు అయితే చేయట్లేదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలా. ఇంకొక ముఖ్య విషయం రైతు సోదరులారా, మీరు మీ కాయలు తెచ్చుకునేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ యార్డులు ఎక్కువగా మీడియం బెస్ట్లే కానొస్తున్నాయి, ఎక్కడా కూడా సూపర్ బెస్ట్లు, డీలక్స్లు కనిపించట్లేదు. ఎందుకంటే మీరు తెచ్చుకునేటప్పుడు మీ కాయల్ని బాగా ఆరుదల చేసుకొని
తాలుకాయలు లేకుండా కాయకులు ఇలాంటి కాయలు లేకుండా కొద్దిగా మంచి కాయలు తెచ్చుకుంటే రేటు మంచిగా పట్టడానికి అవకాశం ఉంది. మీరు కనుక ఆరు తళ్ళు తెచ్చుకోకుండా మెతకలు కనుక తెచ్చుకుంటే మీ రేట్లు మటుకు చాలా ఇబ్బంది పడతారు. అదొక విషయం అయితే మనం ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది రైతు సోదరుల కోసం. ఇదొక్క విషయాన్ని మటుకు మీరు కొద్దిగా జాగ్రత్తగా అయితే పాటించండి అని మా తరపు నుంచి మీకైతే కోరడం జరుగుతుంది. నెంబర్ 5 కనుక చూసుకుంటే ఎక్కడ డీలక్స్లు సూపర్ బెస్ట్లు ఎక్కడా లేవు. బెస్ట్లు కొద్దిగా మోయనంగా అంటే కాయ బాగా రంగుండి కొద్దిగా సైజు ఉండి కొద్దిగా వచ్చి తొడెం కట్ట అంతా బాగుంటే బెస్ట్లు కనుకైతే 13,000 వేస్తున్నారు. ఇంకా మీడియం బెస్ట్లు అయితే అది 12,000 కాంచి మీడియం బెస్ట్లు, ఇంకా లోపు 10,000 కాంచి 11,000 మీడియాలు ఇయర్ జరుగుతున్నాయి. సూపర్ డీలక్స్లు సూపర్ క్వాలిటీలు అయితే నెంబర్ 5 ఎక్కడా లేదు. తర్వాత 273 కనుక చూసుకుంటే కొత్తగా వచ్చే కాయలు మీడియం బెస్ట్లు వచ్చినాయి. ఎక్కడా కానీ బెస్ట్లు కానీ సూపర్ బెస్ట్లు కానీ డీలక్స్ కానీ రాలేదు. మీడియాలు కనుక చూసుకుంటే 273 వచ్చేసి 9,000 నుంచి 9,200, 9,300. మీడియం బెస్ట్లు కనుక అయితే 9,700 కాయించి 10,000 వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. అదొక విషయాన్ని మటుకు మీరు కొద్దిగా జాగ్రత్త. ఎందుకంటే ఈ 273 ఎక్కువ మీడియం బెస్ట్లు వచ్చినాయి. బెస్ట్లు కానీ డీలక్స్లు కానీ సూపర్ బెస్ట్లు కానీ ఎక్కడ కనిపించలేదు. కాబట్టి మీరు తెచ్చుకునేటప్పుడు కొద్దిగా మంచి కాయలు తెచ్చుకోండి. అదే మెతకలు లేకుండా కొద్దిగా ఫుల్ డ్రై చేసుకొని కొద్దిగా మంచిగా తీసుకొచ్చుకుంటే అయ్యే బెస్ట్లు రూపంలో పడేదే. కానీ కొద్దిగా మెతకలు ఆడేదవుతుంది కాబట్టి మీడియం బెస్ట్ల కిందే ఇదవుతుంది. తర్వాత మనం చూసుకుంటే 108 కనుక చూసుకుంటే బెస్ట్లు కనుక చూసుకుంటే 12,000 నుంచి 12,300 బెస్ట్లు పడుతున్నాయి. తర్వాత ఇంకొంచెం క్వాలిటీ కనుక బాగుంటే 12,500, 12,600 అయితే పడుతున్నాయి. 13,000 రూపాయలు పడే క్వాలిటీ అయితే ఎక్కడా లేదు. అదొక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు కనుక ది బెస్ట్ క్వాలిటీ కనుక తీసుకొచ్చుకుంటే రేటు పడటానికి అయితే అవకాశం ఉంది రైతు సోదరులారా. మరి తర్వాత మనం ఆర్మర్ గురించి కనుక చూసుకుంటే మీడియాలు 8,000, మీడియం బెస్ట్లు 8,500 నుంచి 9,000, బెస్ట్లు కనుకైతే 9,000 నుంచి 9,500, 9,700. సూపర్ బెస్ట్లు కనుకైతే 9,500 నుంచి 10,000, 10,100 ఆ స్థాయిలోనే. డీలక్స్లు అయితే 1,200 అంతకుమించి అయితే ఎక్కువ పడే అవకాశం అయితే లేదు. మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది. తర్వాత మనం షార్క్ కోన్ కనుక చూసుకుంటే కాయ పొడవుండి లావుండి బాగుంటే డీలక్స్లు కనుక ఉంటే 13,000 వేయడానికైతే ఆసక్తి చూపుతున్నారు. సూపర్ బెస్ట్లు కనుకైతే 12,500, బెస్ట్లు కనుకైతే 12,000, మీడియం బెస్ట్లు కనుకైతే 11,000, మీడియాలు కనుకైతే 10,000, లెఫ్ట్లు కనుకైతే ఇంకా 8,000 కానించి. ఇంకొక విషయం, ఏదైనా రైతు సోదరులారా మీకోసం మరొక్కసారి చెబుతున్నా, మీరు యార్డుకు వచ్చేటప్పుడు 6 దళ కాయలు డ్రై కాయలు తీసుకొచ్చుకోండి. మెతకలు అయితే దయచేసి తీసుకొచ్చుకోవద్దు. అదొక విషయం మరొక్కసారి చెబుతున్నాం. తర్వాత మనం కనుక బంగారం కనుక చూసుకుంటే బంగారం వచ్చేసి ఎక్కువ మీడియం బెస్ట్లు లెఫ్ట్లే తగులుతున్నాయి. బెస్ట్లు సూపర్ బెస్ట్లు డీలక్స్లు అయితే ఎక్కడా లేవు బంగారం కాయలు. మీడియాలు కనుక చూసుకుంటే 8,000 నుంచి 8,500, మీడియం బెస్ట్లు కనుక చూసుకుంటే 9,000 నుంచి 9,500, 9,700, ఒక 200 అటు ఇటుగా పడుతుంది. ఇంకా లెఫ్ట్లు కనుక చూసుకుంటే మనం 6,000 కానించి పూర్తిగా ఇదైన కాయలు లెఫ్ట్ కాయలు కనుక అయితే 6,000 కానించి అయితే పట్టడం జరుగుతుంది. అదొక విషయం వరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఏ రోజు మార్కెట్ ఆ రోజే. మిర్చి మార్కెట్ వచ్చేసి ఈ రోజు మార్కెట్ ఈ రోజే, రేపటి మార్కెట్ రేపటిదే, నిన్నటి మార్కెట్ నిన్నటిదే. ఒకరోజు మార్కెట్కి ఒక రోజు సంబంధం లేదు. అదొక్కడి వరకు మీరు గుర్తుంచుకోండి. మరి కర్నూలు డీడీలు కనుక మనం చూసుకుంటే 9,000 నుంచి 13,000 దాకా మార్కెట్ పడుతుంది. మీడియాలు 9,000 నుంచి, డీలక్స్ వచ్చేసి 13,000 దాకా మార్కెట్ పడుతుంది. మీడియాలు 9,000, 9,500 ఆ రేంజ్లో పడుతున్నాయి. మీడియం బెస్ట్లు 10,000 కాంచి 11,000 లోపే, 100 లోపే పడుతుంది. తర్వాత బెస్ట్ కనుక చూసుకుంటే 12,000 కాసుకొని 100, 200 అటు ఇటుగా పడుతుంది. సూపర్ బెస్ట్ కనుక అయితే 12,500 ఆ రేంజ్లో ఉన్నాయి. డీలక్స్ కనుక అయితే 13,000. అది మార్కెట్ వచ్చేసి కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలోచించి అమ్ముకోండి. అయితే ఒక చిన్న విజ్ఞప్తి రైతు సోదరులారా, మీరు మీ మిరపకాయల యార్డుకి తీసుకొని వచ్చేటప్పుడు ఆ కాయలతో పాటు మీరు కూడా వచ్చి ఒకసారి పరిశీలించి కాయలు అసలు ఎలాంటి క్వాలిటీస్ వస్తున్నాయి, ఎలాంటి రేట్లు పడుతున్నాయి ఏందని
మీరు కూడా ఒకసారి చూసుకోండి. మీరు కాయలు లారీలో ఎత్తి పంపించి ఈడ యార్డ్లో కొట్టుకాడ దింపించి అట్లా చేయొద్దు. మీ కాయలతో పాటు మీరు పండించిన పంటతో పాటు మీరు కూడా రాండి, వచ్చి ఒకసారి యార్డు తిరిగి చూసి కాయలు ఏ రేటు పడుతున్నాయి ఏదనేది కూడా ఒకసారి మీరు గమనించండి. అప్పుడు మీకు కూడా అర్థమవుతుంటుంది, ఇంకొంచెం ఎక్కువ అర్థమవుతుంటుంది. తర్వాత 334 సూపర్ 10 రకాలు 334 రకాలు ఉన్నాయి. ఈ కనుక చూసుకుంటే 9,000 నుంచి 14,000 వరకు పడుతున్నాయి. 9,000 మీడియాలు కాసుకొని 14,000 హైయెస్ట్ వరకు పడుతున్నాయి. మీడియాలు 9,000, మీడియం బెస్ట్లు 10,000, ఒక 100 అటు ఇటుగా. బెస్ట్లు కనుక అయితే 11,500 నుంచి 12,000, సూపర్ బెస్ట్లు కనుక అయితే 12,000 నుంచి 13,000, డీలక్స్లు కనుక అయితే 13,000 నుంచి 14,000 అయితే మార్కెట్ పడుతుంది. ఇంకొక చిన్న విషయం, కొత్త కాయలు అయితే రావడం జరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే 20,000 నుంచి 22,000 బస్తాలు వచ్చినాయి. ఇంకా కొత్త కాయలు అయితే రావడం జరుగుతుంది. ఇంకా రేపు ఫిబ్రవరి నెల మొదటి వారం కనుక స్టార్ట్ అయితే చిన్నగా కాయలు ఇంకా పెరుగుకుంటూ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కొత్త కాయలు రావడం వల్ల పాత కాయలు అయితే వ్యాపారస్తులు అంత ఆసక్తి చూపట్లేదు, కొనుగోలుకి ఇష్టపడలేదు. ఎందుకంటే కొత్త కాయలు వస్తున్నాయి కాబట్టి కొత్త కాయలు కొనుక్కుందాము, పాత కాయలు అనేసి కొద్దిగా ఆలోచన చేస్తున్నారు. అయితే పాత కాయలు కొనేవాళ్ళు పాత కాయలకి ఉన్నారు, లేరని కాదు. అయితే కొత్త కాయలు రావడం వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ కొత్త కాయల మీద చూపిస్తున్నారు. అదొక విషయం అయితే మీరు గుర్తుంచుకోండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కనుక మనతో ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు సోదరులారా.